గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం అప్పులపై కీలక విషయాలు వెల్లడించింది ఆర్బీఐ. బీఆర్ఎస్ పాలనలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు వెల్లడించింది ఆర్బీఐ. ఉపయోగం లేని ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. ఇక ప్రజలపై పన్నుల భారం పెంచి రాబడి పెంచుకున్నట్టు నివేదికలో చెప్పింది. సొంత ఆదాయం సరిపోక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసినట్టు తేల్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రజలపై పన్నుల భారం మోపి రాబడి పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్ నిధులను మాత్రం దుర్వినియోగం చేసింది. ఉపయోగం లేని ప్రాజెక్టులపై అడ్డగోలుగా లక్షల కోట్లు ఖర్చు చేసింది. సొంత ఆదాయం సరిపోక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి వాటికే పెట్టింది. దీంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోగా ద్రవ్యలోటు 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. ఇటీవల ఆర్బీఐ రిలీజ్ చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భారీగా చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర భారీ ప్రాజెక్టులు చేపట్టింది. కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఉపయోగం లేకుండా పోయాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు 29,288 కోట్ల సొంత ఆదాయం ఉండగా అది 2023-24 నాటికి 1.31 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. ఇలా 10 ఏళ్లలో 7.08 లక్షల కోట్ల సొంత రాబడిని తెలంగాణ పొందినట్టు తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. ఎక్సైజ్ వ్యాట్, లిక్కర్ ధరలు పెంచి రాబడిని పెంచింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, భూముల విలువలను సవరించడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై వ్యాట్ను గత ప్రభుత్వం పెంచుతూ పోయిందే తప్ప ఒక్కసారి కూడా తగ్గించలేదు. ఇది కూడా రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు దోహదపడింది. ఇలా 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర సొంత ఆదాయం బాగానే పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో 10,000 కోట్లు పెరిగిన సొంత ఆదాయం వరుసగా అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. 2014-15లో 29,000 కోట్లు ఉండగా అది 5 ఏళ్లలోనే డబుల్ని మించి 2018-19లో 65,040 కోట్లకు చేరింది. ఇక 2019-20లో 67,597 కోట్లకు పెరగ్గా కరోనా టైంలో 2020-21లో 66,650 కోట్లకు తగ్గింది. మళ్లీ కరోనా నుంచి బయటపడిన తర్వాత 2021-22లో ఆదాయం ఏకంగా 25,000 కోట్లు పెరిగింది. ఆ తర్వాతి ఏడాది 10,000 కోట్లు, గతేడాదిలో 21,000 కోట్లు పెరిగి 1.31 లక్షల కోట్లకు చేరింది. సొంత ఆదాయం గణనీయంగా పెంచుకున్నప్పటికీ గత ప్రభుత్వం అప్పులను అదే స్థాయిలో చేసింది. 100 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మింది. రాష్ట్ర నికర అప్పులు, గ్యారంటీలు కాకుండా 2024 మార్చి నాటికి 3,89,673 కోట్లుగా ఉంది. ఇవి 2015 మార్చి నాటికి 72,658 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ వెల్లడించింది. ఇక గ్యారంటీల కింద తెచ్చిన రుణాలు ఇతరత్రా కలిపితే ఏకంగా అప్పు మొత్తం 6.12 లక్షల కోట్లకు చేరింది. అదే టైంలో బడ్జెట్లో పెట్టుకున్న అంచనాలు, అనుకున్న ఖర్చులు లక్ష్యాలను చేరలేదు. వీటన్నింటి ఫలితంగా తెలంగాణ ఏర్పాటైన 2014-15లో 9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు 2023-24 నాటికి 56,063 కోట్లకు చేరింది. గత బీఆర్ఎస్ సర్కార్ కొన్ని ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. కాళేశ్వరం కోసం 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేయగా మిషన్ భగీరథ కోసం 32,000 కోట్లు చేసింది. వీటి కోసం అప్పులు చేయడంతో పాటు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయించింది. కానీ ఇంత ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ఇప్పుడు ఎందుకు ఉపయోగపడని ప్రాజెక్టుగా మారింది? పైగా దానికి సంబంధించిన ఎత్తిపోతల కరెంటు బిల్లులు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. అలాగే మిషన్ భగీరథకు 1,000 కోట్లు ఖర్చు చేసినా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందలేదు. ఇక సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి పెద్ద నిర్మాణాలు చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి అంచనాలు భారీగా పెంచి డబుల్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 5,000 కోట్ల అప్పుతో మొదలుపెట్టిన గొర్రెల స్కీమ్ను సరిగ్గా అమలు చేయలేక మధ్యలోనే చేతులెత్తేసింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. దళిత బంధు స్కీమ్లోనూ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రభుత్వ ఎంక్వైరీలో తేలింది. కొత్త రోడ్లు, ఇతరత్రా వంటి వాటికి కూడా సొమ్ము దుబారా చేసినట్టు తెలిసింది.